రంగారెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ చీఫ్ ఇన్స్పెక్టర్ వెంకన్నపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లోని ఆయన నివాసాలపై దాడులు చేసింది. మియాపూర్ కృషినగర్లో 5 కోట్ల విలువైన భవనాన్ని గుర్తించారు. సూర్యాపేటలో వెంకన్న తండ్రి పేరు మీద 5 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. నిజామాబాద్లోని అత్తవారి ఇంట్లో జరిపిన సోదాల్లో భార్య పేరు మీద 10 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం సోదాల్లో ఎంతవరకు అదనపు ఆదాయాన్ని గుర్తించారు? అధికారులు ఏమంటున్నారు? శ్రీనివాస్ పై ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? పరిశ్రమల శాఖ చీఫ్ ఇన్స్పెక్టర్ వెంకన్న ఇంటిపై అనిసా సోదాలు చేస్తూ ఉంది. మియాపూర్లోని కృషినగర్లో ఆయన ఇంటిపై ఈ తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అనిసా డిఎస్పీ ఇక్బాల్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ సోదాలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి, ఇప్పటివరకు ఏమేమి గుర్తించారు? ఈరోజు పొద్దున 6 o'clock నుంచి రేట్ స్టార్ట్ అయినాయి. సుమారుగా 4 ప్లేసెస్లో. ఒకటి ఏమో కృషినగర్ మదీనాగూడ మియాపూర్ లిమిట్స్లో, 2 ఏమో నిజామాబాద్లో వాళ్ళ అత్త ఇంట్లో, 3 ఏమో సూర్యాపేట వాళ్ళ ఫాదర్ ఇంట్లో, 4th ఏమో వాళ్ళ ఆఫీస్ మార్కెట్ ఉంది. 4 చోట్ల పొద్దున్న మార్నింగ్ 6 నుంచి రేట్ స్టార్ట్ అయినాయి. ఈ అక్రమాస్తులకు సంబంధించి ఇప్పటివరకు ఏమేమి గుర్తించారు? ఇప్పుడు యాజ్ అన్ ఫిజికల్గా ఇంట్లో చూస్తే మాత్రం సుమారుగా 2.5 lakh rupees క్యాష్ ఉంది. కొన్ని గోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి, హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ బ్యాంక్ లాకర్స్ అకౌంట్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. అది బ్యాంక్స్ ఓపెన్ అయినాక వెరిఫై చేస్తాం. అంటే ఈ ఆస్తులకు సంబంధించి ముఖ్యంగా ఇల్లు కానీ, ఈ ఖాళీ స్థలాలు కానీ ఇటువంటివి ఏమైనా గుర్తించారా? ఇప్పుడు ఈ ఇల్లు వచ్చేసి ఆయన వాళ్ళ భార్య పేరు మీద, సగం భార్య పేరు మీద, సగం మదర్ల పేరు మీద ఉంది. కానీ మీరు చూస్తే ఈ మొత్తానికి ఒక సింగిల్ ఫ్లోర్ ఉంది, 2 భాగాలు సెపరేట్ లేదు. ఈ డ్యూప్లెక్స్ హౌస్ ఉంది, 1st floor ప్లస్ 2nd floor. 3rd ఏమో టెనెంట్స్ ఉన్నారు, 4th ఏమో చిన్న పెంట్ హౌస్ ఉంది. సో ఒక విధంగా చూస్తే ఈ అక్వైర్డ్ ఆల్ ద ప్రాపర్టీస్ వాళ్ళ భార్య పేరు మీద, తర్వాత వాళ్ళ మదర్ల పేరు మీద. మొత్తం ఎన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి? ఈయన బంధువుల ఇళ్లలో కూడా కొనసాగుతున్నాయి. బంధువులు అంటే వాళ్ళ అత్తగారింట్లో, ఫాదర్ ఇంట్లో కూడా రేట్స్ అయినాయి. ఇంకా నాకు డీటెయిల్స్ అక్కడి నుంచి రాలేదు. కానీ మీరు ఈ ఇల్లు చూస్తే మాత్రం దీనికి మన అప్రాక్సిమేట్గా ఎవరైనా చెప్పవచ్చు ఈ more than 2 crores ఉంటుంది పడుతుంది. సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? పూర్తి వివరాలు అంటే ఆస్తులకు సంబంధించి ఎప్పటివరకు తెలిసే అవకాశం? పూర్తి అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినా చెప్పగలుగుతాం మామూలుగా. కానీ బై అండ్ లార్జ్ మనకు సాయంత్రం వరకు వీ కెన్ హ్యావ్ అప్రాక్సిమేట్ ఫిగర్. అయితే ఏకకాలంలో ఆయన వెంకన్న ఇంటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు మొత్తం ఆస్తులకు సంబంధించి వివరాలు చెప్పే అవకాశం ఉందని చెప్పి అనిసా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.